వానికి సంఘ పెద్దగా ఉండడం. అప్పుడు ఏం చేయాలంటే భార్యని దైవ నియమంలో కట్టుకోవాలి, ఆమెకి నేర్పించాలా, నిష్ఠూర పెట్టుకోకుండా ఆమెను ప్రేమించుతూ వాక్యాన్ని బోధించాలి నీట్గా, ఒకదాని తర్వాత ఒకటి. అపోస్తలుల బోధ నీ కుటుంబము నింపబడాల, నీ భార్య నీ పిల్లలు. లేదనుకోండి అపవాది మోసగిస్తాడు. ఆ రోజున ఆదాముని మోసగించడానికి ప్రయత్నం చేసిన అపవాది చేతగాక నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. అదే ఇతన్ని ఏం చేయలేకపోయానే అన్నట్టుగా ఏం చేశాడు, అవ్వ దగ్గరికి వచ్చి అవ్వని మోసగించి కుయుక్తి చేత అవ్వ ద్వారా ఆదాముని పడగొట్టింది. అదనమాట. కాబట్టి నీకు తెలిసిన అపోస్తలుల బోధ నువ్వేం చేయాలంటే భార్యకు నేర్పించాలా. పరమందున్న దేవుడు నీ కుటుంబానికి యజమానిగా నిన్ను పెట్టాడు, బాధ్యతది. అబ్రహాము ఆ విషయంలో ఆయన మనసును చూశాడు దేవుడు. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో, ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనంలో తను తన ఇంటివారు దైవ నియమంలో కట్టబడాలని హృదయంలో నిర్ణయం కలిగిన వాడు. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో ఎట్లనగా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించున్నట్లు యెహోవా మార్గములు గైకొనున్నట్లు ఆజ్ఞాపించినట్లు అదనమాట. నీతి న్యాయములు అనుసరించాలి నా కుటుంబము దైవ మార్గంలో నిలిచి ఉండాలి అనే భావన కలిగిన వాడు ఆ రోజున అబ్రహాం. అలాగుననే పెంచాడు కుటుంబాన్ని, భార్యను అలాగానే తీర్చిదిద్దుకున్నాడు. తను ఎంత విశ్వాసో తన భార్యను కూడా అంత విశ్వాసురాలిగా తయారు చేశాడు అబ్రహాం. ఆ మాటకొస్తే అబ్రహాం నీ బంధుజనాంగాన్ని, సొంత ఇంటిని, నీ దేశాన్ని విడిచిపెట్టి రా అంటే అబ్రహాంతో పాటు శారా తల్లి కూడా కట్టుబట్టలతోనే అబ్రహాంతో బయటకు వచ్చేసింది. నేను నీ వెంట వస్తా పదా, ఎక్కడికి వెళ్ళినా నీ వెంట ఉంటా. నువ్వు గుడారంలో ఉంటావా, గుడారం